సార్, అదేదో అలా కాదు. మీ ఇద్దరు మాట్లాడింది నేను విన్నాను. హైదరాబాయ్ నా పేరు రవి సార్. మేమిద్దరం కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో పరిచయం అయ్యాం సార్. ఈ రోజే ఒకరినొకరం చూస్తున్నాం. అది కాస్త ప్రేమగా మారింది సార్. ఓహో, ఫేస్బుక్ లో వా అంటే టైం పాస్ అన్నమాట. సార్ మాది చాలా సిన్సియర్ లవ్ సార్. చూడు రవి, ఈ నెట్ అంటేనే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే అందమైన గ్రాఫిక్. ఇది అవసరాల కన్నా అనవసరాలకు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అదేంటి సార్ అంత తేలిగ్గానే సార్? అంతెందుకు రవి, మీకు ఫేస్బుక్ లో ఎన్నో మెసేజ్లు పెట్టింది, తీరా నిజ జీవితానికి వచ్చేసరికి ఓకే చెప్పిందా? ఓకే గాని కాకపోతే వాళ్ళ భావనని చెప్తానన్నా సార్. ఓర్పిచ్చివాడా, ఇంకా నీకు అర్థం కావాలిగా. ఈ అమ్మాయిలు సోకులు అలవాటు పడి ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. తీరా పెళ్లి విషయానికి వచ్చేసరికి సారీ డియర్, మా ఇంట్లో వస్తుకోవట్లేదని ఈజీగా సైడ్ అయిపోతున్నారు. సార్ నా అనిత అలాంటిది కాదు సార్. అయినా మీకు ప్రేమ అంటే ఎందుకు సార్ అంత చులకన? చూడు రవి, చులకన కాదు. ఈ అమ్మాయిలు ఈ పార్కులో ఎంతో మంది ప్రేమ జంటలు చూశాను. తీరా కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయిలు దేవదాసులు గాను సాధుభక్తులు గాను, మరి కొన్ని రోజుల తర్వాత అమ్మాయిలు ప్రేమ బోరు కొట్టి ఒక ఆత్మహత్య చేసుకుంటున్నారు లేదా హత్య చేస్తున్నారు. సార్ నా అనిత అలాంటిది కాదు సార్. అయినా మీకు ప్రేమ అంటే ఎందుకు సార్ అంత చులకన? చూడు రవి, ఇప్పుడు ప్రేమలు కేవలం టైం పాస్ కోసమే. సినిమాలు సీరియల్ చూసి మేము కూడా అలాగే లవ్ చేయొచ్చని ప్రేమ అనే మాయలో పడి మోసపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత తన ప్రేమ బోరు కొట్టి ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు లేదా హత్యలు చేస్తున్నారు. సార్ అవును, అదే నిజం. ఆ తర్వాత నేరం రుజువు అయ్యాక ఒక మహాని మాస్క్ వేసుకొని ఒక ద్రోహిగా తిరుగుతున్నారు. ఒక ఆఫీసర్గా నీ మేలు కోరి చెప్తున్నాను, బాగా చదువుకుంటే ఒక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిస్తే నీకు మంచి పిల్లలు ఇస్తారు. సార్ నేను మంచి స్టూడెంట్నే సార్. నాకు ప్రేమ ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం సార్. అయినా అందరి జీవితాలు అలా జరుగుతాయని నమ్మకం ఏంటి సార్? చూడు రవి, నువ్వు అనుకునేది అనుకున్నట్టే జరుగుతుందని నీకేంటి నమ్మకం? అయినా అందరూ అనుకునేది అనుకున్నట్టే జరిగితే ఈ యాసిడ్ దాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పు రవి, చెప్పు. అయినా ఇప్పుడు మన ప్రభుత్వం ఒక ఉద్యోగం ప్రకటిస్తే 100 మంది పోటీ పడుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగితే ఎప్పుడు పోటీ పడతావు రవి, ఎప్పుడు పోటీ పడతావు? ప్రేమ జీవితంలో తగ్గ భాగమే కానీ ప్రేమే జీవితం కాదు. బాగా ఆలోచించుకో సార్. అయినా ఎన్నో ప్రేమలు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆగిపోతుంది. ప్రేమలు వాళ్ళిద్దరి మధ్యలో ఆగిపోతుంది. సార్ మా ప్రేమ అలా కాదు సార్, మాది నిజమైన ప్రేమ సార్. చూడు రవి, నిజమైన ప్రేమ పార్కుల్లోనూ ఫేస్బుక్లోనూ నెట్లోనూ దొరకదు రవి. స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ అమ్మ దగ్గరే దొరుకుతుంది, అమ్మ ఒడలోనే దొరుకుతుంది. అవును సార్. రవి, ఇవన్నీ నీకు ఎందుకు చెప్తానంటే నిన్న ఇదే పార్కులో ఒక ఆత్మహత్య జరిగింది. వాళ్ళది కూడా నిజమైన ప్రేమని నమ్మడమే. ఎవరితోనూ మమ్మల్ని పోలుస్తారేంటి సార్? తప్పదు రవి, ఈ వయసులో ఉన్నప్పుడు లవ్లో పడతారు, కానీ కెరీర్ కూడా చాలా ముఖ్యం. బాగా ఆలోచించుకో. ఆ ప్రేమను పక్కన పెట్టి నీ కెరీర్ గురించి ఆలోచించు. అప్పుడు నీ జీవితం అందమైన జీవితం అవుతుంది. సార్ ప్రేమ లేకపోతే అందమైన జీవితం ఎలా అవుతుంది సార్? చూడు రవి, ఇప్పుడు నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగితే నీ కెరీర్ పాడవుతుంది. రేపొద్దున్న నీ కెరీర్ చాలా పాడవుతుంది. బాగా ఆలోచించుకో. ఒక పోలీస్ ఆఫీసర్గా నీ మేలు కోరి చెప్తాను. ఓకే, బాయ్.